ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు అని అడిగాడు వస్తూనే. రేయ్, తను మీ బావని ఇష్టపడుతుందంట, తనకే ఇచ్చి చెయ్యండి అని అన్నాడు. కానీ నువ్వు అని ఆగిపోయాడు ఆది. నాది ఎంతరా, మహా అయితే 3 రోజులు ప్రేమ, కానీ తనది 4 ఏళ్ల ప్రేమ. తన ప్రేమ ముందు నా ప్రేమ ఎంతరా? తను హ్యాపీగా ఉంటే చాలు అన్నాడు. నీకు బాధగా లేదురా అని అడిగాడు ఆది. గౌతమ్ వెంటనే ఆదిని గట్టిగా హగ్ చేసుకొని, చాలా బాధగా ఉందిరా బావా, తనే నా జీవితం అనుకున్నా, కానీ తన మనసులో ఇంకొకరు ఉన్నారు అని తెలిసాక ఇంకేం చేస్తాం. తను నిజంగా మీ బావతో ఉంటే హ్యాపీగా ఉంటుందిరా, అది తన కళ్ళల్లో చూశాను. తన హ్యాపీనెస్నే నేను ఎప్పుడూ కోరుకునేది అని అన్నాడు. ఆ తర్వాత చాలా కష్టంగా ఇంటికి వెళ్ళి సుమగారి ఒడిలో పడుకున్నాడు. మళ్ళీ ఒక వారం రోజుల వరకు కనిపించలేదు అమ్మోకి. కానీ ఈ వారం రోజుల్లో వేద్ పైన నిఘా పెట్టి తను ఎలాంటి వాడో తెలుసుకున్నాడు. అదే టైంకి వేద్కి సుష్మా అంటే ఇష్టమని తెలిసింది. ఇక అదే విషయం అమ్ముకి చెప్పాలని వెళ్ళాడు. అమ్ము ఎవరితోనూ మాట్లాడుతోంది. తండ్రి సంపాదనతో బతికేవాడు అసలు మనిషే కాదు. తను సంపాదించి తండ్రికి ఆసరా అవ్వాలి అని ఏదో మాట్లాడుతూ ఉంది. అలానే రోడ్ క్రాస్ చేస్తూ వెళ్తుండగా సడన్గా గౌతమ్ గుండె ఆగినంత పనైంది. ఏదో వెహికల్ వచ్చి అమ్ముకి డాష్ ఇచ్చింది. అంతే, ఇంకొక క్షణం అక్కడ లేడు. అమ్ము దగ్గరున్నాడు. తనని పిలుస్తూ ఎత్తుకొని హాస్పిటల్ వైపు పరుగు తీశాడు. హాస్పిటల్ దాకా పరిగెడుతూనే వెళ్తూ తనని మాట్లాడిస్తున్నాడు. తనని అలా చూడలేకపోతున్నాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆదికి కాల్ చేశాడు. ఆది రాగానే తనకి అంతా చెప్పాడు. ఇద్దరు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా దాదాపు చాలాసేపటికి అమ్ముని చూడొచ్చు అన్నారు. కంగారుగా వెళ్ళాడు గౌతమ్. అమ్ముని చూస్తుంటే కన్నీళ్ళు ఆగనంటున్నాయి. అలానే నిల్చుండిపోయాడు. చిన్నగా తన చెయ్యి పట్టుకొని ప్రేమనంతా మూటగట్టి నుదుటి మీద ముద్దిచ్చాడు. ఆది అక్కడే అమ్ము దగ్గర కూర్చున్నాడు. కాస్త కాస్త స్పృహ వస్తోంది అమ్ముకి. దానితో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక వారం రోజులు కనిపించలేదు. అలా ఒకరోజు మళ్ళీ గుడి దగ్గర కనిపించాడు. అమ్మో, నీతో మాట్లాడాలి అంటూ వచ్చాడు. అబ్బా, నువ్వింకా వదలవా నన్ను అనంది నవ్వుతూ. ఎప్పటికీ అని అన్నాడు. మొహం తిప్పుకొని కూర్చోంది ఆ మాటకి. చూడమ్మో, నీ బావ నిన్ను ప్రేమించట్లేదు, నువ్వు అర్థం చేసుకో, మళ్ళీ బాధపడతావు అని అంటూ ఉండంగా తను తింటున్న ఎంగిలి ప్రసాదం గిన్నెని గౌతంపై వేసింది. అందులో ఉన్న ప్రసాదం గౌతంపై పడింది. సైలెంట్గా నిల్చున్నాడు గౌతమ్. అసలు ఎవరు నువ్వు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంకోసారి నా కళ్ళ ముందు కనపడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలీదు, జాగ్రత్త. నువ్వు నా లైఫ్లో నా కళ్ళెదుట లేకపోతే నేను చాలా హ్యాపీగా ఉంటా. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తూ నా హ్యాపీనెస్ కోరుకుంటే అని అంటూ చేతులు జోడించి ప్లీజ్ వెళ్ళిపో అనంది. చాలా కష్టంగా మాట కూడా తీసుకొని, నిజంగా నేను వెళ్తే నువ్వు హ్యాపీగా ఉంటావా అని అడిగాడు. చాలా అంది. సరే వెళ్తాలే, నువ్వు చెప్పింది ఏమైనా చేస్తాను, అలాంటిది నీకు దూరంగా వెళ్ళలేనా? కానీ ఒక్కటి, ఏదో ఒకరోజు మీ బావకి నువ్వంటే ఇష్టం లేదు అని తెలుస్తుంది. అప్పుడు మాత్రం జాగ్రత్త అని అంటూ అలానే వెళ్ళిపోయాడు. అమ్ము కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది. ప్రెజెంట్లో నుండి బయటకొచ్చి ఆ రోజు జరిగింది గుర్తుకు రాగానే అమ్ము కళ్ళ నీళ్లతో నిండిపోయాయి. చాలా బాధ పెట్టా కదా నందు అనుకొని మళ్ళీ డైరీ చదవటం స్టార్ట్ చేసింది. అలా నీ నుండి వెళ్ళిపోయాక నిన్ను మర్చిపోలేక నువ్వు నీ ఫ్రెండ్తో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. డాడ్తో మాట్లాడి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి నేను దూరంగా వచ్చేసా బెంగళూరుకి. అక్కడ నేను ఆది ఇద్దరం కలిసి ఉంటూ ఉండేవాళ్ళం అని లాస్ట్ పేపర్లో అమ్మోని చివరిసారిగా చూసిన స్కెచ్. పక్కన నువ్వు నా పక్కన ఉన్నా లేకున్నా నా మనసు నిన్ను మాత్రం కోరుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే నా మనసు నిన్ను ఇష్టపడినంతగా ఇంకెవ్వరిని ఇష్టపడదు, నిన్ను ప్రేమించినంతగా ఇంకెవ్వరిని ప్రేమించదు అనుంది. మళ్ళీ చాలా పేపర్స్ ఖాళీగా ఉన్నాయి. ఇంకా లాస్ట్లో నీతో ఉన్న క్షణాలని గుర్తు చేసుకుంటూ మళ్ళీ నీతో ఉండే క్షణాల కోసం ఎదురు చూస్తూ నీ దరి చేరే సమయంలో నిన్ను చూస్తానన్న సంతోషం, నిన్ను చూసి ఎన్ని రోజులవుతుందనే బాధ నా కళ్ళు వర్షించడం మొదలెడతాయి. నిన్ను చూడగానే నా మనసుకి సంతోషం, నా మోములో నవ్వు, నా జీవంకి ప్రాణం ఒకేసారి వస్తాయి
అని లాస్ట్లో అమూల్య లేనిదే గౌతమ్ లేడు అని కంప్లీట్ చేసింది. అంతా కంప్లీట్ అయ్యేసరికి చుట్టూ చీకట్లు ముసురుకున్నాయి. కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. ఇంతసేపు కానీ ఇప్పుడు ఆనందంతో నిండిపోయాయి. మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చింది. సుమ వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయింది. నైట్ ఏదో కొద్దిగా తినేసి వెళ్ళి పడుకుంది. కానీ రూమంతా గౌతమ్ లేడన్న వెలితి కనపడుతూనే ఉంది. అలానే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. వారం రోజులు గడపడానికి చాలా కష్టపడింది అమ్ము. అక్కడ గౌతమ్ కూడా ఇద్దరిని ఈ దూరం ఇంకా దగ్గర చేసింది. కానీ ఒక్కరోజు కూడా మాట్లాడుకోలేదు. గౌతమ్ ఇండియా వచ్చాడు. ఇంటికి ఆత్రంగా వచ్చాడు అమ్మని చూడటానికి. కానీ ఇల్లంతా ఖాళీగా ఉంది. ఎక్కడ అమ్ము? అమ్మా ఇద్దరు కనిపించలేదు. ఇద్దరిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. కాల్ చేసింది సుమగారు. మేము అర్జెంట్ పని మీద బెంగళూరు వెళ్తున్నాం. ఆది కూడా వస్తున్నాడు. అమ్ము ఒక్కటే ఉంది, జాగ్రత్త అని కాల్. అమ్ము ఒక్కతే ఉందా? కంగారుగా వెళ్ళాడు రూమ్కి. అక్కడ అమ్ము లేదు. ఒక డ్రెస్ అండ్ ఒక లెటర్ ఉంది. నన్ను చూడాలంటే ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ వేసుకొని టెర్రస్ పైకి రా అనుంది. ఏమైంది అమ్మోకి? ఏదో తేడా కొడుతుంది అనుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. రెడీ అయ్యి టెర్రస్ పైకి వెళ్ళాడు. కిందంతా గులాబీ రేకులున్నాయి, లైట్స్ ఉన్నాయి. మెల్లగా ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. అంతే, టక్కున ఆగిపోయాయి గౌతమ్ అడుగులు. వెనక నుండి ఇతని 2 చేతులు చుట్టేయడంతో అమ్మో అని ప్రేమగా పలికింది గౌతమ్ స్వరం. ఐ లవ్ యూ గౌతమ్ అని ప్రేమగా చెప్పింది. ఆ మాట విన్న వెంటనే గౌతమ్ గుండె వేగంగా పెరిగింది. మాట రావట్లేదు. చాలా కష్టంగా మాట్లాడుతూ ఏమన్నావు అని అడిగాడు. ఓర్ని అమూల్ బేబీ, ఇంత ఫీల్తో చెప్పినా అర్థం కాలేదా అని అడిగింది ముందుకొచ్చి. అని అన్నాడు అమాయకంగా తల ఊపుతూ. అమ్మో తల కొట్టుకొని మళ్ళీ గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ గౌతమ్ అనంది. అలానే హత్తుకుంటూ ఐ లవ్ యూ టూ అని గట్టిగా హక్ చేసుకున్నాడు గౌతమ్. ఇద్దరు ఆ ఫీల్లోనే ఉండిపోయారు. ఆమె మెల్లగా తలిపైకెత్తి గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టింది. గౌతమ్ అమ్ముని గట్టిగా హక్ చేసుకున్నాడు. అసలు నీకు బుద్ధుందా అని అంటూ ఉంటే మళ్ళీ చిన్నగా పెదాల మీద ముద్దు పెట్టి వదిలితే ఎక్కడ దూరం అవుతావేమో అని వదలలేదు అన్నాడు. గౌతమ్ నీ హక్ చేసుకుంటే ఇంక నేనెక్కడికి వెళ్ళను అంది. ఇద్దరూ అలానే ఉండిపోయి కిందకొచ్చారు. కొద్దిసేపటికి అమ్మోనే గౌతమ్కి డిన్నర్ తినిపించింది. గౌతమ్ అమ్మోకి తినిపించాడు. ఇద్దరు తిన్నాక రూమ్లోకి వెళ్ళారు. అక్కడ రూమ్ అంతా పూలతో ఉంది. అది చూసిన గౌతమ్ అమ్మోని చూశాడు. అమ్ము తలదించుకుంది. అమ్ము తలని పైకెత్తి లేపుతూ నువ్వు నిజంగా దీనికి రెడీగా ఉన్నావా అని అడిగాడు. చిన్నగా సిగ్గుపడుతూ తల ఊపింది అమ్ము. ఇద్దరు ఆ రాత్రి వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని ప్రేమతో ఒకటి చేసి వాళ్ళు ఒకటయ్యారు. మరుసటి రోజు గౌతమ్కి మెలకు వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. పక్కనున్న అమ్మని చూశాడు. చాలా ముద్దుగా కనిపించింది. చిన్నగా అమ్ము బుగ్గ మీద ముద్దు పెట్టి లేపాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ రెడీ చేశాడు. అమ్ము అప్పటికీ లేకపోవడంతో అమ్ము లేరా, కాఫీ తాగేసి పడుకుందువు అని అన్నాడు తనని లేపుతూ. కాఫీ అక్కడ పెట్టేసి బాల్కనీలోకి వెళ్ళాడు. అమ్ము లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగుతూ గౌతమ్ దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుంది. గౌతమ్ అమ్ము చుట్టూ చేతులు చుట్టి నిజంగా నిన్న రాత్రి జరిగింది నిజమే కదా అన్నాడు కొంటెగా చూస్తూ. నిజమే అనింది నవ్వుతూ. గౌతమ్ అమ్ముని చూస్తూ కూర్చుండిపోయాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అమ్ము గౌతమ్ ఇద్దరూ వాళ్ళ ప్రేమలో మునిగి తేలుతున్నారు. గౌతమ్ డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడం, ఇంటికి వచ్చాక అమ్ము వెనకాలే తిరగడం, ఇలా ఎంతో సంతోషంగా సాగిపోతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆఫీస్లో ఉన్న గౌతమ్కి కాల్ చేసింది అమ్ము. మాట్లాడుతూ సైలెంట్ అయిపోయింది. ఏదో పగిలిన శబ్దం కూడా వచ్చింది. దాంతో వెంటనే కంగారుగా ఇంటికొచ్చాడు గౌతమ్. ఇంటికొచ్చి చూసేసరికి హాల్లో పడి ఉంది అమ్ము. కంగారుగా తనని ఎత్తుకొని రూమ్లో పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేశాడు. డాక్టర్ చెక్ చేసి విషయం చెప్పేసి వెళ్ళింది. గౌతమ్కి తను విన్నది నిజమా కాదా అని అనిపించింది. హ్యాపీగా అమ్ము దగ్గరికి వెళ్ళాడు. తను ఇంకా పడుకొనే ఉంది. తన దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టుకొని పక్కనే కూర్చున్నాడు. మళ్ళీ అమ్ము కళ్ళు తెరిచేసరికి సుమగారు, శేఖర్ గారు, నిరంజన్ గారు, లక్ష్మి గారు ఉన్నారు. అమ్మా, నానా, అత్తమ్మ, మావయ్య అని అంటూ పైకి లేవబోయింది. గౌతమ్ వచ్చి ఇతని ఆపేస్తూ జాగ్రత్త, అలా లేవకూడదు అని అన్నాడు. నాకేమైంది అని అడిగింది. నిరంజన్ గారి దగ్గరకు వచ్చి నా బంగారు తల్లి, హ్యాపీగా ఉండు,
అని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. అలానే లక్ష్మి గారు, శేఖర్ గారు, సుమగారు కూడా దీవించి బయటికెళ్ళారు. వాళ్ళు అలా ఎందుకన్నారో అర్థం కాక గౌతమ్ వైపు చూసింది. గౌతమ్ నవ్వుతూ అమ్ము దగ్గరకు వచ్చి మోకాళ్ళపై కూర్చున్నాడు. అమ్మో, కడుపు దగ్గర చెవి పెట్టి చూడు నా లిటిల్ ప్రిన్సెస్, మీ అమ్మకి ఇంకా అర్థం కాలేదు అన్నాడు ముద్దు పెడుతూ. అప్పుడు అర్థమైంది అమ్ముకి. కళ్ళ నీళ్లతో తిరిగాయి. చాలా హ్యాపీగా గౌతమ్ని చూసింది. గౌతమ్ అమ్ముని హక్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు బీ పేరెంట్స్ అన్నాడు అమ్ము నుదుటిన ముద్దు పెడుతూ. అమ్ముని చూసుకోవడానికి తన దగ్గరే ఉండిపోయారు ఇద్దరి పేరెంట్స్. ఆది కూడా విషయం తెలుసుకొని వచ్చాడు. తను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పగలంతా సుమగారు, లక్ష్మిగారి ప్రేమతో, రాత్రిపూట గౌతమ్ అప్పుడప్పుడు చేసే చిలిపి అల్లరితో నెలలు గడిచాయి. అప్పుడు అమ్ముకి 6 నెలలు. శ్రీమంతం చేయాలని ఫిక్స్ అయ్యారు. అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా చేశారు. అమ్ము పట్టుచీరలో బేబీ బంప్స్తో చాలా అందంగా ఉంది. ఏదో కొత్త కాంతి ఉంది తన మొహంలో. ఆ రోజు రాత్రి ఎప్పట్లానే తన బేబీకి కథలు చెప్తూ ఉన్నాడు గౌతమ్. ప్రిన్స్, మీ మామ్ చాలా అందంగా ఉందిరా, చాలా క్యూట్గా ఉంది అని అన్నాడు. నవ్వింది అమ్ము ఆ మాటలకి. మనకి అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా అడిగింది అమ్ము. నాకైతే నా ప్రిన్సీ అనుకుంటున్నా అని అన్నాడు. నాకు అలానే అనిపిస్తుంది, కానీ అబ్బాయి కూడా పుడితే బాగుంటుంది కదా అన్నాడు దానికి. నేను లావుగా అయ్యాను కదా అంది ముద్దుగా ఫేస్ పెట్టి. లేదురా, ఎందుకు అలా అనుకుంటున్నావు అన్నాడు. ఏమో నాకే అలా అనిపించింది అనింది. ఒకరోజు పడుకున్న గౌతమ్ పక్కన కూర్చొని నందు నందు అని పిలుస్తూ ఉంది. గౌతమ్ కళ్ళు తెరిచి ఏమైందిరా అని అడిగాడు. నాకు ఆకలేస్తుంది అంది. అవునా అని అంటూ లేస్తూ ఉండు, ఫుడ్ ఏమైనా చేసి తీసుకొస్తా అన్నాడు. నాకు ఐస్ క్రీమ్ ఆకలి అనంది పప్పి ఫేస్ పెట్టి. గౌతమ్ నవ్వేసి తనని ఎత్తుకొని బయటకు వచ్చాడు. కారులో కూర్చోపెట్టి స్టార్ట్ చేశాడు. అలా డ్రైవ్ చేస్తూ ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర స్టాప్ చేశాడు. తనకు కావలసిన ఫ్లేవర్స్ అన్నీ తెచ్చి తినిపించాడు. అమ్మ కూడా హ్యాపీగా తింది. అమ్మకి నెలలు నిండే కొద్దీ కాళ్ళు వాపులు వచ్చాయి. వాటికి ఆయిల్ మసాజ్ చేస్తూ తనని ఇంకా కేర్గా చూసుకునేవాడు గౌతమ్. 9 months కంప్లీట్ అయ్యేసరికి పెయిన్స్ వచ్చాయి అమ్మోకి. అప్పుడు గౌతమ్ ఆఫీస్లో ఉన్నాడు. శేఖర్ గారు కూడా. అందరూ మీటింగ్లో ఉన్నారు. నిరంజన్ గారు, లక్ష్మి గారు, సుమగారు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. అమ్మోకి అలా అయిందని చెప్పమని ఆఫీస్కి కాల్ చేశారు, కానీ వాళ్ళు మీటింగ్లో ఉండడం వల్ల కుదరలేదు. అమ్ము గౌతమ్ వస్తేనే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారని పట్టుబట్టి మరీ పెయిన్స్తో అలానే ఉంది. ఇంకా లాస్ట్ మినిట్కి వచ్చాడు గౌతమ్ కంగారుగా. రాగానే అమ్మోని పట్టుకొని కంగారుగా ఉన్నాడు. ఏం కాదు గౌతమ్ అని అంటూ, నువ్వు కూడా నాతో రావా అని అడిగింది అమ్ము. గౌతమ్ కూడా డాక్టర్స్తో మాట్లాడి లోపలికి వెళ్ళాడు. అక్కడ అమ్ముకి నొప్పులు వస్తుంటే ఇక్కడ గౌతమ్కి కంట్లో నీళ్ళు వస్తున్నాయి. అమ్ముని ఎక్కువసేపు బాధ పెట్టకుండా బయటకు వచ్చేసింది బేబీ. బేబీ ఏడుపు విని హ్యాపీగా కళ్ళు మూసుకుంది అమ్ము అలసటతో. గౌతమ్ కళ్ళ నీళ్లతో బేబీని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చాడు వాష్ చేయడానికి. ఆ తర్వాత అమ్ముని ముద్దు పెట్టుకొని బేబీని వాష్ చేశాక తీసుకొని బయటకు వచ్చాడు. అందరికీ బేబీని ఇస్తూ అమ్ము కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అమ్ముని ఒక 1 hour తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశారు. బేబీని తీసుకొని అమ్ము దగ్గరికి వెళ్ళాడు గౌతమ్. అమ్ము కళ్ళు తెరిచింది. నవ్వుతూ తనే చూస్తున్న బేబీని చూసి సంతోషంతో గౌతమ్ని చూసింది. మనం ప్రిన్సెస్ అన్నాడు హ్యాపీగా అమ్ము నుదుటిన ముద్దు పెడుతూ. అమ్ము హ్యాపీగా బేబీని తీసుకొని ముద్దు చేసింది. అందరూ వచ్చి ఇద్దరుగా ఉన్న వాళ్ళను ముగ్గురు చేసి చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత అమ్ముని ఇంటికి తీసుకెళ్లారు. బేబీ డాడీ లిటిల్ ప్రిన్సెస్ అని ప్రూఫ్ చేసింది. గౌతమ్ దగ్గర ఉంటే అస్సలు ఏడవదు. గౌతమ్ నుండి కాస్త దూరం అయితే కాస్త ఏడుపు స్టార్ట్ చేస్తుంది. గౌతమ్, అమ్ము ఇద్దరు బేబీని చాలా బాగా చూసుకుంటున్నారు. ఆది అయితే తన మేనకోడల కోసం బెంగళూరు నుండి వైజాగ్కి షిఫ్ట్ అయ్యాడు. వాళ్లతోనే ఉంటూ హ్యాపీగా గడిపేశాడు. 6 నెలల తర్వాత పాపకి నామకరణం చేశారు. ఇద్దరి ప్రేమకు గుర్తుగా అమూల్య నుండి ఆ, గౌతమ్ నందన్ నుండి నంది కలిపి ఆనందిగా పెట్టారు పేరు. ఇక వాళ్ళది అందమైన సంతోషంతో నిండిన కుటుంబం. ఇంతటితో సమాప్తం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు కదా. మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.